నమస్తే 'డాకు మహారాజ్' ట్రైలర్ అయితే ఇప్పుడైతే యూట్యూబ్‌లో అయితే ట్రెండింగ్‌గా మారుతుంది. అయితే 'డాకు మహారాజ్' బాలకృష్ణ యాక్షన్ థ్రిల్లర్ ఏదైతే ఉందో డైరెక్టర్ బాబీ కొల్లి ఎంత బాగా డిజైన్ చేశాడు బాలకృష్ణ క్యారెక్టర్ అనేది కూడా ఈ ట్రైలర్‌లో చెప్తుంది. 2 నిమిషాల 43 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ అయితే బాలకృష్ణ అభిమానులకైతే పండగ అని చెప్పాలి. బాలకృష్ణని మరో కోణంలో అంటే 6 పదుల వయసులో కూడా 60 ఏళ్ల వయసులో కూడా బాలకృష్ణ తన గుర్రపు స్వారీ కానీ, యాక్షన్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ కార్ సీన్ కానీ, లేదంటే గన్స్‌తో ఫైట్ చేసేది కానీ, ఫైటర్స్‌ని ఏదైతే ఆయన డీల్ చేసే విధానం కానీ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణకి అంటే ఒక లెజెండ్, ఒక సింహ. మనం రీసెంట్‌గా ఆయన సినిమాలు యాక్షన్ డ్రామా చాలా సినిమాలు చూసాము. 'వీరసింహారెడ్డి' అవ్వచ్చు, ఆ బాలకృష్ణ డైలాగ్ వర్షన్ కానీ అంటే ఆయనకి బోయపాటి తర్వాత ఏ డైరెక్టర్ ఆయన యాక్షన్ సీన్స్‌ని అందుకునే విధంగా ఉండరు అన్న వాళ్ళందరికీ డైరెక్టర్ బాబీ కొల్లి అయితే ఒక సమాధానం చెప్పబోతున్నాడు. వరల్డ్ వైడ్ జనవరి 12th అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. 100 కోట్లు కొట్టే క్లబ్‌లో అయితే ఈ సినిమా నిలబడబోతుందని కూడా సినీ వర్గాల్లో అయితే చర్చ అయితే నడుస్తుంది. బాలకృష్ణ అభిమానులకు అవ్వచ్చు, తెలుగు సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా అభిమానులకు అవ్వచ్చు, ఈ సినిమా ఈ సంక్రాంతికి అయితే ఒక ఫుల్ మీల్స్ అని చెప్పాలి. అంటే ఒక కుటుంబంతో మనం ఇంట్లో ఒక ఉగాది పండగ, ఒక సంక్రాంతి పండగకి ఎలా అయితే మనం అన్ని వంటకాలు తింటామో, ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే 3 సినిమాలు కూడా అన్ని వంటకాలు అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రేక్షకులకి అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. అయితే ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ వచ్చేసి మన నాగవంశీ గారు, అలాగే ఈ సినిమా బ్యానర్ కూడా సితారా అండ్ ఫార్చ్యూన్ సంబంధించిన 'ఫార్చ్యూన్ 4' సినిమాకి సంబంధించిన వాళ్ళు శ్రీకర స్టూడియోస్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే డైలాగ్స్ వచ్చేసి భాను, నందు. ఈ సినిమాలో కాస్టింగ్ కూడా ప్రజ్ఞా జైస్వాల్ అండ్ బాబీ డియోల్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆ తర్వాత చాందిని చౌదరి. ఇందులో భారీగా తారాగణం అయితే అని చెప్పొచ్చు. బాబీ డియోల్ షాట్ ఏదైతే ఉందో కొన్ని సెకండ్స్ మాత్రమే ట్రైలర్లో ఉంటారు. ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆయన యాక్టింగ్ కానీ అంటే ఇప్పుడు బాబీ డియోల్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద గొప్ప నటులో అందరికీ తెలిసిందే. అయితే బాలకృష్ణ ఏదైతే ఆ పాపకి బాలకృష్ణకి జరుగుతున్న సన్నివేశాలు ఏదైతే సినిమాలో ఒక ఎమోషనల్, ఒక యాక్షన్, ఒక 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 ఐటెమ్ సాంగ్, ఆ తర్వాత ఒక కామెడీ కూడా ఇందులో ఎక్కువగా పండించారు నటీనటులు. ఇందులో చాలామంది అంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నటించిన వాళ్ళంతా ఈ సినిమాలో ఉన్నారు. ఐటెమ్ సాంగ్ మొన్న రిలీజ్ అయింది 'దబిడి దిబిడి' సాంగ్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. అయితే కుర్రకారు అయితే ఈ సంక్రాంతికి అయితే ఎక్కడ చూసినా బాలకృష్ణ సాంగ్ అయితే ఎక్కువగా రిపీట్ మోడ్లో అయితే వింటున్నారనేది మనకున్న ఇన్ఫర్మేషన్. అయితే బాలకృష్ణ ఏదైతే ఆయన గుర్రపు స్వారీ ఉందో డైరెక్టర్ బాబీ ఆయన ఏదైతే చెప్తాడో అంటే ఆ షూటింగ్ సెట్స్లో కూడా 6 అంటే కరెక్ట్ టైం టు టైం బాలకృష్ణ వస్తాడు సెట్స్కి. బాలకృష్ణ గారు గుర్రపు స్వారీ కూడా యాజ్ ఇట్ ఈస్గా డూపుని పెట్టి చేద్దాం సార్ అన్నా కూడా బాలకృష్ణ ఒప్పుకోలేదంట అని బాబీ గారు కూడా చెప్పారు, డైరెక్టర్ బాబీ. అయితే డైరెక్టర్ బాబీ మాస్ ఈ పండగకి అయితే మాస్ అయితే ట్రైలర్ మన ముందుకు బాలకృష్ణ ద్వారా తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కాబోతుంది. ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు తమన్కి సంబంధించి ఆయన మ్యూజిక్ అంటేనే, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఆర్ఆర్ అంటేనే ఎంత పెద్ద వైబ్ ఉంటుందో, ఆ సినిమా మ్యూజిక్ అభిమానులకు కూడా ఎంత పెద్ద వినసొంపుగా ఉంటుందో తమన్నా. థియేటర్లో అయితే ఈసారి బాక్స్ పగలబోతున్నాయి అనేది బాలకృష్ణ అభిమానులు అయితే చెప్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకైతే చాలా పొద్దున్నుంచి నైట్ దాకా అంటే దాదాపు ఈ సినిమా షూటింగ్లో చాలా ఒబిడియంట్గా, చాలా లాయల్టీగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఆయన క్యారెక్టర్ పట్ల ఉన్న కమిట్మెంట్ అవ్వచ్చు, ఆయన యాక్టింగ్ పట్ల ఉన్న ఆయనకున్న రెస్పెక్ట్ అవ్వచ్చు, ఈ సినిమాలో బాలకృష్ణ అయితే కనబరచబోతున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టబోతుంది అనేది కూడా ప్రొడ్యూసర్లు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూద్దాం, ఈ మంత్ 12th అయితే ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది కూడా మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తాం. వన్స్ అగైన్ బాలకృష్ణ గారికి, అలాగే డైరెక్టర్ బాబీకి కూడా మా మెగా 9 టీవీ నుంచి కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.